రాజ్యసభ అభ్యర్థుల ఖరారు కోసం కాంగ్రెస్ కసరత్తు వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజ్యసభ అభ్యర్థుల ఖరారు విషయంలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరమైంది. రేపు నామినేషన్ వేసేదానికి గడువు ముగియనుండటంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు సాయంత్రం లోపల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందుకోసంగా ఈవేళ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఇద్దరిని కూడా ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చినప్పటికీ కూడా ఖర్గే కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా అందుబాటులో లేకుండడంతో పిసిసి అధ్యక్షుడు ఢిల్లీ పర్యటన రద్దయింది. ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలు కూడా కొన్ని ఉండడంతో ఆయన యథావిధిగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మొత్తం మీద రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ సీట్లు భర్తీ కోసము పెద్ద ఎత్తునే పోటీ పడుతున్నారు. దాదాపు 16 మంది పోటీ పడుతున్నట్టుగా నిన్న పిసిసి అధ్యక్షుడు చిట్చాట్లో చెప్పారు. అయితే ఈ 16 మందికి సంబంధించి సామాజిక వర్గాల వారీగా వాళ్ళందరి జాబితాను కూడా మొత్తం ఏఐసిసికి నివేదించినట్లు తెలుస్తుంది. ఆ పేర్లతో పాటు వాళ్ళు ఎప్పటి నుంచి పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళ పార్టీ పూర్వాభివృద్ధిలో కానీ పార్టీ బలోపేతానికి కానీ వాళ్ళ యొక్క పాత్ర ఎంతవరకు ఉండదు ఏంటి తదితర అన్ని అంశాలన్నీ కూడా హైకమాండ్కు నివేదించినట్టుగా సమాచారం ఉండదు. అదేవిధంగా 2 రోజుల కిందట రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దాదాపు అరగంట పాటు దీని మీద చర్చించినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే ఇదే అంశాన్ని ఢిల్లీకి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడదామని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ అన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకే ఈవేళ ఢిల్లీకి రమ్మని చెప్పి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ఉన్నపలంగా కేసీ వేణుగోపాల్ ఖర్గే ఇద్దరు కూడా ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో పిసిసి అధ్యక్షుడు పర్యటన రద్దయింది. ముఖ్యమంత్రి పర్యటన యథావిధంగా కొనసాగింది. ఆయన కొంతమంది కేంద్ర మంత్రులతో కలిసేదానికి అపాయింట్మెంట్ కోరినట్టుగా సమాచారం ఉన్నది. కాబట్టి ఇటు పార్టీ పని అట్లా అధికారికంగా మంత్రులను కలిసే పని రెండు కూడా చేసుకొని రావాలని చెప్పే ఆలోచనతో ముఖ్యమంత్రి తన పర్యటన యథావిధిగా కొనసాగించారు. అయితే ఈరోజు సాయంత్రం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ ముగ్గురితో కూడా ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా ఫోన్లో సంప్రదించిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే భారీ ఎత్తున ఆశావహులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఏఐసిసి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇప్పటికే ఒక అభ్యర్థి సంబంధించి ఒక సీటు వాళ్ళు కేటాయించమని చెప్పి కోరినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఎంపీగా కొనసాగుతున్న అభిషేక్ మను సింఘ్వీని తిరిగి రాజ్యసభకు పంపాలని చెప్పి దాదాపు నిర్ణయం అయినట్టుగా సమాచారం ఉన్నది. ఇంకా మిగిలిన ఒక రాజ్యసభ స్థానం మాత్రమే మిగిలి ఉన్నది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. సామాజిక వర్గాల వారిగా తీసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని సామాజిక వర్గాలు కూడా ఈ రాజ్యసభ స్థానానికి పోటీ పడుతున్నాయి. అయితే మొత్తం మీద పిసిసి ఏఐసిసికి పంపిన నివేదికను మనం కూడా ఒకసారి కూడా పరిశీలించినట్లయితే కూడా సామాజిక వర్గాల వారీగా అభ్యర్థుల పేర్లు వాళ్ళ యొక్క పార్టీ బలోపేతానికి వాళ్ళ యొక్క పాత్ర అవన్నీ పంపిన నేపథ్యంలో దాదాపు అందరూ కూడా ఫిల్టర్ చేసి రాష్ట్ర ప్రయోజనాలను పార్టీ ప్రయోజనాలను ఈ రెండింటినీ ప్రధానంగా తీసుకొని అభ్యర్థిని ఎంపిక చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మొదటి రెడ్డి సామాజిక వర్గానికి ఒకవేళ రాజ్యసభ స్థానం ఇవ్వాలి అని అనుకున్నట్లయితే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయ సలహాదారుగా కొనసాగుతున్న వేం నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారు కానట్లయితే అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి చిన్నారెడ్డి కానీ లేకపోతే ఏఐసిసిలో పార్టీ కార్యక్రమాలు చూస్తున్న వంశీచంద్ర రెడ్డి గారి వీళ్ళిద్దరిలో కూడా ఎవరో ఒకరికి వచ్చే అవకాశం ఉన్నది. వీళ్ళు ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి వీళ్ళు ముగ్గురు కూడా కానట్లయితే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందులో పార్టీ సీనియర్ నేత మాజీ పిసిసి అధ్యక్షుడు మాజీ ఎంపీ అయిన వి హనుమంతరావు పేరు మొదట పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఆయన కూడా ఏఐసిసి కూడా తిరస్కరించినట్లయితే కూడా చాలామంది బీసీ నాయకులు ఈ అభ్యర్థిత్వానికి ఈ రాజ్యసభ సీటు కోసం
పోటీ పడుతున్నారు. వారిలో ఎవరిని తీసుకోవాలన్న తర్వాత ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అటు ఏఐసిసి కానీ ఇట్లా పిసిసి కానీ చేసిన కసరత్తు వాటన్నింటినీ మనం పరిశీలించినట్లయితే వేం నరేందర్ రెడ్డికి దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పేరు సాయంత్రానికల్లా అధికారికంగా ప్రకటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏఐసిసి కానీ పిసిసి కానీ కూడా మొత్తం మీద రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే వ్యక్తి, అదేవిధంగా పార్టీ ప్రయోజనాలకు ఉపయోగపడే వ్యక్తి, పార్టీకి కమిట్మెంట్గా పనిచేస్తున్న వ్యక్తి, అంటే ఇతర వ్యాపకాలు లేకుండా పూర్తిగా పార్టీ బలోపేతం కోసం, పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్న వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఆ విషయంలో తీసుకున్నట్లయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు రాష్ట్రంలో గడిచిన ప్రతి ఎన్నికల్లోనూ సీఎం అడ్వైజరు వేం నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. అటు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కావచ్చు, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, అన్నింటిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ రాజకీయంగా మొత్తం కూడా అందరినీ సమీకరణ చేయడం కానీ, సమన్వయం చేయడం కానీ, గెలిచేదానికి అవకాశం ఎక్కడుంది ఎక్కడ లేదు అన్నింటినీ కూడా పరిశీలన చేసి పూర్తిగా నాయకులందరినీ సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. గెలుపు ఓటములకు సంబంధించి ముందే అంచనా వేసుకొని అక్కడ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టి పార్టీ నాయకత్వాన్ని అప్రమత్తం చేయడంలో అన్నింటిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన సేవలు కాంగ్రెస్ పార్టీకి మరింత అవసరం అని చెప్పే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏఐసిసికి నివేదించినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వేం నరేందర్ రెడ్డిని ఖరారు చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా అధికారికంగా ప్రకటన సాయంత్రం లోపు వెలువడే అవకాశం ఉన్నది. అధికారికంగా ప్రకటన చేసే ముందు అటు ఖర్గే గారు, అదేవిధంగా ఇటు ఏఐసిసి సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముగ్గురితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకొని అధికారికంగా ఈ అభ్యర్థులు ఖరారు అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ఖరారు అయిన వెంటనే అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.